శ్రీ విష్ణు షట్పది స్తోత్రం. శ్రీ మహావిష్ణువుని స్తుతించడానికి వాడే స్తోత్రాలలో షట్పది స్తోత్రం ఎంతో ప్రత్యేకమైనది. మహావిష్ణువు యొక్క అవతారాల ఘనకీర్తిని, మానవాళికి చేసిన ఉపకారాన్ని చక్కగా వివరిస్తుంది ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో 6 పాదాలతో ఉండడం వల్ల షట్పదిగా పిలువబడుతోంది. విష్ణు స్తోత్రం కాబట్టి విష్ణు షట్పది. భక్తులను సంసార సాగరం నుండి ఉద్ధరింపచేసి మోక్ష మార్గమునకు తీసుకుపొమ్మంటూ భగవంతుణ్ణి స్తుతిస్తూ సాగుతుంది ఈ స్తోత్రం. మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, మన జన్మ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ఈ స్తోత్ర పఠనం ఎంతో మంచిది. షట్పది స్తోత్రం అర్థం చేసుకుంటూ చదివినా విన్నా ఎంతో శుభప్రదం. అందువల్ల నేను ఈ స్తోత్రాన్ని అర్థంతో సహా వివరిస్తున్నాను. అవినయమపనయ విష్ణో దమయ మనస్సమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఓ విష్ణుమూర్తి, నా అవినయాన్ని పోగొట్టుము, నాకు మనోనిగ్రహాన్ని ప్రసాదింపుము, ప్రాపంచిక విషయాలనేటటువంటి ఎండమావులను రూపుమాపుము, సర్వప్రాణుల యందు దయను పెంపొందింపుము, సంసార సాగరం నుండి బయటపడడానికి నాకు మార్గాన్ని చూపించుము. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. ఆకాశ గంగయే మకరందంగా కలిగి ఉండి, సచ్చిదానందమును పరిమళముగా కలిగి, సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయినటువంటి శ్రీపతి అంటే లక్ష్మీదేవి భర్తాగు విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను. సత్యవిభేదాపగమే నాదతవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః. ఓ నాథ, పరమసత్యమును గ్రహించి నీకు నాకు భేదం లేదు అను భావన కలిగినా కూడా నేను నీకు చెందినవాడని, కానీ నీవు నాకు చెందినవాడవు కాదు కదా. ఎలాగంటే సముద్రము తరంగముల్లాగా, తరంగములు సముద్రానికి చెందినవి, కానీ సముద్రము తరంగాలకు చెందింది కాదు కదా. ఉద్ధృత నగనఘభి ధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతి రస్కారః. పర్వతములను ఎత్తినవాడా అంటే ఓ శ్రీకృష్ణుడా, పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా, రాక్షస కుల శత్రువుగా ఉన్నవాడా, సూర్యచంద్రులను కన్నులుగా కలవాడా, మీ దృష్టి మాపై ప్రసరించినచో, ప్రత్యక్షమైనచో సంసార బాధ నశించక ఎలా ఉంటుంది. మత్యాదిభిరవతారై రవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. ప్రపంచమును కాపాడుటకు నీవు మత్య ఇతర అవతారాలను ఎత్తితివి. ఓ పరమేశ్వర, భవతాపముతో సంసార తపముతో భయపడు నన్ను కాపాడుము. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందర పమనయత్వం మే. ఓ దామోదర, దామోదరుడంటే ఉదర భాగమున త్రాడు వంటి ఆభరణం కలిగినవాడా, గుణములకు నిలయమై సుందరమైన పద్మం వంటి ముఖాన్ని కలిగినవాడా, గోవిందుడా, సంసారమనే సముద్రమును మధించు మందర పర్వతం వలె మధించువాడా, తీవ్రమగు నా భయమును పోగొట్టుము. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణం
इति षट्पदी मदीये వదన సరోజే సదా వసతు. ఓ నారాయణుడా, కరుణామూర్తి, నీ పాదములను శరణ పొందుచున్నాను. ఇట్లు ఈ 6 పాదములు కలిగినటువంటి షట్పదీ స్తోత్రం 6 పాదములు కలిగిన తుమ్మిద వలె నా ముఖమనే పద్మమునందు ఎల్లప్పుడూ నెలకొనుగాక. ఇది శ్రీమత్శంకరాచార్య విరచితం విష్ణు షట్పదీ స్తోత్రం సంపూర్ణం. శంకరాచార్యునిచే శ్రీ మహావిష్ణువుపై రచింపబడినటువంటి షట్పదీ స్తోత్రం ఇంతటితో సంపూర్ణం. అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. సత్యపి భేదాపగమే నాదతవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ఉద్ధృత నగ నగభి ధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతి రస్కారః మత్యాదిభిరవతారై రవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమం ధరమపనయత్వం మే. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ. ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. इति श्रीमत्शंकराचार्य विरचितं विष्णु षट्पदी स्तोत्रं संपूर्णम्.